సురేఖ పైన టాలీవుడ్ ఆగ్రహం, మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు, సెక్షన్ 356 కింద చర్యలు తీసుకోవాలని వినతి. పలుచోట్ల కొండా సురేఖ దిష్టిబొమ్మల దహనం, నీచ స్థాయికి దిగజారడం సిగ్గుచేటు. చిరంజీవి, నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు. రాజమౌళి, ఖండించిన మహేష్, ఎన్టీఆర్, వెంకటేష్ తదితరులు. సురేఖపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల పోలీస్ కంప్లైంట్. జాతీయ మహిళా కమిషన్కు తులా ఉమా ఫిర్యాదు. మీ రాజకీయాల కోసం నా పేరును వాడొద్దు. నమస్తే తెలంగాణ పేపర్లో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక మహిళ మరో మహిళ పైన వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధించింది. మేమంతా మౌనంగా ఉండడాన్ని బలహీనతగా భావిస్తున్నారు. నాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. మీ రాజకీయ మైలేజీ కోసం నా పేరును ఉపయోగించవద్దు. కళాకారులను రాజకీయ వికృత క్రీడలో భాగం చేయొద్దు. సంచలనాల కోసం వారిపైన కల్పిత కథనాలు సృష్టించవద్దు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అందరూ ఖండిస్తున్నారు, ఎవరూ హర్షించట్లేదు. ఆమె కూడా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు, క్షమాపణ చెప్పారు సమంతకి. అండ్ దాంతోపాటు మీరు కూడా ఆన్సర్ చేయాలా? ఇప్పుడు మీరు సమంత మీద చిరంజీవికి, నాగార్జునకి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది కదా, అట్లా మాట్లాడతారా ఇట్లా మాట్లాడతారని. మరి అదే సమంత టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఉన్నది, అమ్మాయిలు ఇబ్బందులకు గురవుతున్నారని గతంలో ఒకనాడు ట్వీట్ చేసింది. తమిళనాడులో లాగా ఇక్కడ కూడా కమిటీ వేయండి అని అన్నది. మరి మీరు ఏం ఆలోచించారు దాని మీద? మీరు ఆనాడేమన్నా సమంత ట్వీట్ని రీట్వీట్లు చేసి ఎస్ వెరీ గుడ్ సమంత బాగా మాట్లాడమని ఒక్కరన్నా మాట్లాడిరా? అసలు ఫస్ట్ ఈ గవర్నమెంట్ మేము అడుగుతున్నాం. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో 14 మంది ఆఫీసర్ల మీద క్లీన్ చిట్ ఇచ్చింది జిల్లా కోర్టు డ్రగ్స్ కేసులో. క్లీన్ చిట్ రావడానికి ప్రధానమైన కారణం ఆనాడున్న పోలీసులు సరైన ఆధారాలు కోర్టు ముందు ప్రవేశపెట్టలేదన్న ఆరోపణ ఉన్నది. ఆ కేసును రీఓపెన్ చేసి మళ్ళీ విచారణ చేయాలి. ఎందుకంటే డ్రగ్స్కి, టాలీవుడ్కి, ఈ పొలిటికల్ లీడర్లకి మధ్య దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ డ్రగ్స్ దందా షురు అయ్యేదే, స్టార్ట్ అవుతున్నదే వీళ్ళ దగ్గర నుంచి, ఈ టాలీవుడ్ నుంచి అండ్ ఈ పొలిటికల్ ఇక్కడి నుంచి. ఇప్పుడు పొలిటికల్ లీడర్లకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు అని వీళ్ళు ఏదైతే అంటారో అంత అవుతుందే. పొలిటికల్ లీడర్లకి, రాజకీయ నాయకులకే దగ్గర సంబంధాలు ఉన్నాయి. వీళ్ళకున్నంత దగ్గర సంబంధాలు ఎవరికీ లేవు. అది వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో వీళ్ళు ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు కానీ వీళ్ళకి ఎక్కడిది కన్సర్న్? వీళ్ళు ఏమైనా టాలీవుడ్లో ఉన్న అక్కడ ఉన్న మహిళల మీద ఏమైనా కన్సర్న్ ఉందా? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. ఈ చిత్రపురి కాలనీలో 3000 కోట్ల స్కామ్ జరిగింది. ఒక్క సినిమా హీరోనన్నా ఒక మాట మాట్లాడిండా? పేద కళాకారుల కోసం ఆనాడు ఎప్పుడో 1980s, 90s చిత్రపురి కాలనీకి ఆనాడు గవర్నమెంట్ 60 ఎకరాల భూమి ఇస్తే ఆ 60 ఎకరాల భూమిలో మొత్తం గద్దలు వచ్చి వాళ్ళు పెద్దోళ్ళు. మరి ఒక్క సినిమా హీరో, ఈ నాగార్జున కానీ, చిరంజీవి కానీ, రాజమౌళి కానీ, మహేష్ కానీ, ఎన్టీఆర్ కానీ, వెంకటేష్ కానీ ఒక్క మాట మాట్లాడిరా మీరు? ఏది మీ చిత్తశుద్ధి? ఇలా మీ ఇంటికి వచ్చే, మీ ఇంటి గడపకి ఎవరైనా విమర్శ మీ ఇంటి గడపకు తగిలింది కాబట్టి మీరు ఇవాళ రెస్పాండ్ అయ్యారు. లేకపోతే ఇదే అవమానం వేరే వాళ్ళకి తగిలి ఉంటే మీరు మాట్లాడే వాళ్ళ? ఇలా వెంకటేష్ మాట్లాడుతున్నాడు, నువ్వు వాసవి ఆయనకి నువ్వు బ్రాండ్ అంబాసిడరు. ఎవరు? సినిమా హీరో వెంకటేష్. చెరువులను కబ్జాలు చేసే వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ అయిన. భావనేమో చెరువును కబ్జా చేస్తాడు, వెంకటేష్ ఏమో చెరువులు కబ్జా చేసే వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అండ్ ఈ వెంకటేష్ పాపం ఒక ఆయన గిడ ఏదో క్యాటరింగ్లో లేకపోతే ఈ కొంచెం హోటల్ దీంట్లో మార్కెటింగ్లో కొంత ఎదుగుతున్న నందకుమార్ అనే ఒక ఆయనని ఈ వెంకటేష్ ఈ అన్న ఇద్దరు కలిసి ఆయన మోసం చేసిరు. రాత్రికి రాత్రి బుల్డోజ్ చేసి కోర్టు కేసులున్న ఆయన ప్లేస్ నుంచి ఆయనతో అగ్రిమెంట్ చేసుకొని ఆయన దగ్గర నుంచి 3 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేసి ఆయన మీద యుద్ధం చేస్తున్నారు. అయిపోతుంది ఇవాళ రేపు కోర్టు కేసు వచ్చేటట్టున్నది అని. అసలు మీకేం చిత్తశుద్ధి ఉన్నది? మహేష్ బాబు, పద్మాలయ స్టూడియో, మీరు మాట్లాడడానికి మీకు ఏమైనా నైతిక అర్హత ఉన్నదా? రకుల్ ప్రీత్ సింగ్ మీద కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది కదా. ఈమె కూడా 14 మందిలో ఈమె కూడా విచారణకు హాజరైనామనే కదా. అందుకే మేమేమంటామంటే ఆ కేసు రీఓపెన్ చేయాలా. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నాయకులు టాలీవుడ్ వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళే. వీళ్ళు రాజకీయ నాయకులకి మధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎవరు చెప్తారు వీళ్ళు? నేను ఒక పార్టీ గురించి మాట్లాడితే అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. అంటే మీరు అన్ని సందర్భాల్లో రెస్పాండ్ అవ్వండి, ప్రతి సందర్భంలో రెస్పాండ్ అవ్వండి. అప్పుడు మీ మాటలు నమ్మడానికి అవకాశం ఉంటుంది.